బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా బిగినర్స్‌కి అయితే ఎక్కువ తక్కువలు వస్తాయండి. ఫ్రంట్ పార్ట్ కావచ్చు, బ్యాక్ పార్ట్ కావచ్చు. ఇలా వచ్చినప్పుడు మీరు ఏ విధమైన ఊడదీయడం గానీ, ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ చంక దగ్గర వరకు స్టిచ్ అయితే ఊడదీసేసుకోండి. అంటే చంక వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఎలా చేయాలనేది చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే చాలా ఉంటాయి మన ఛానల్‌లో. ఓకేనా? ఎక్కడ మీరు ఏ విధమైన స్టిచ్ కదిలించాల్సిన అవసరం లేదండి. అదిగో చంక వరకు అలా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి స్టిచ్ ఉంచుకొని, సేమ్ మెజర్‌మెంట్‌లో మనం ఎలా అయితే గుర్తుపెట్టుకున్నామో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ అదే లూజ్‌కైతే మార్కింగ్ చేసుకొని, కింద వైపు నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. కింద వైపు నుంచి చక్కగా మీరు మనం చంకలో ఎక్కడి వరకైతే స్టిచ్ ఆపామో అక్కడ వరకు కుట్టి, సేమ్ అదే స్టిచ్ మీద చివరి వరకు అయితే వేసేసుకోండి. చూడొచ్చు మీరు ఏ విధమైన ప్రిల్స్ లాగా పడటం కానీ, తిత్తుల్లాగా రావడం కానీ అలా ఏమీ ఉండదు. చాలా బాగా సెట్ అయిద్దనమాట.